రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాడిని. అతను దైవభక్తి కలిగిన వాడు, పాపభీతి కలిగిన వాడు, మృదు స్వభావి, 24 గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలే లేవు. వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము. అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈరోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలు చూపుతున్నాయి. వాళ్ళ పత్రికలు గాని, వాళ్ళ టీవీలు గాని, వాళ్ళ పత్రికలలో గాని, వాళ్ళ టీవీలలో గాని ఒక్కసారి అలా రాసుకుంటూ వచ్చినారంటే ఖచ్చితంగా అది అరెస్టుకు దారి తీస్తుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదే కాకుండా ప్రజలలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పక్కకు వదిలేశా, సూపర్ 6ను పక్కకు వదిలేశా, సంపదను సృష్టిస్తాన్నది పక్కకు వదిలేసి ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు ఆయన పాల్పడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనసేన అనేది ఒక పడిపోతున్న గోడ, బీజేపీ అనేది ఒక ఆరిపోతున్న దీపము, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మునిగిపోతున్న నావా, ఈ 3 కలిసి ఒక పగిలిపోయే అద్దంగా సిద్ధం కావడానికి రెడీగా ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు. దీనిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గాని ఆయన కుమారుడు లోకేష్ గాని గమనించాలి. విపరీతంగా మీరు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఇంతింత వటుడింత అన్నట్లు రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ జనంలో పెరిగి వేలాది మంది, లక్షలాది మంది ఆయన బయటికి పోతే చూడడానికి వస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఆ జనాన్ని చూసినాకైనా నీ పార్టీ గాని నువ్వు గాని ఇద్దరు కూడా క్లైమాక్స్ స్టేజ్కి చేరుకున్నారనేది గుర్తుంచుకోండి. మీరు జ్ఞానంతో ఆలోచించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జనంలో పెరిగిన ఆదరణను బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే నీ పార్టీ నువ్వు ఇద్దరు కూడా క్లైమాక్స్ లో ఉన్నారు. మీసాలు వచ్చేటప్పుడు దేశాలు కనపడమని అధికారం వచ్చినప్పుడు మీకు కళ్ళు కనపడకుండా పోయిన నీ కొడుకు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి మీరు ఏవైతే ఎలక్షన్ల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు సూపర్ 6 అని చెప్పినారో, ఏదైతే తల్లికి వందనం అన్నారో, రైతులకు సాయం అన్నారో, రకరకాలుగా 143 హామీలను మీరు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, విద్యావసతి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూ పోతారని నమ్మి ఓట్లేస్తే ఏరు దాటేంత వరకు ఎల్లయ్యా, ఏరు దాటిన తర్వాత పుల్లయ్యా అనే రకంగా మీ ఆలోచన విధానం ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా ఈ చెడు ఆలోచనకు, ఈ అరెస్టులకు, ఈ రిమాండ్లకు, ఈ దొంగ కేసులకు తిలోదకాలనిచ్చి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజాక్షేత్రంలో గెలుపోవటంలు దైవాధీనం, గెలుపోవటంలు ప్రజాధీనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి కక్ష సాధింపు
చర్యలకు పులి స్టాప్ పెట్టి ఒక మంచి